హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గూగుల్లో కావచ్చు, చాట్‌జీపీటీని కావచ్చు, చెన్నైలో పవర్ఫుల్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ అని సెర్చ్ చేస్తేనే మీకు ఇప్పుడు నేను వచ్చిన టెంపుల్ వస్తుంది. అండ్ ఈ టెంపుల్ నేమ్ వచ్చి పార్థసారథి టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో కపాలేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ 2 టెంపుల్స్ కవర్ చేస్తాం ఇప్పుడు. అండ్ గుడి దగ్గరికి వెళ్ళి ఈ టెంపుల్ హిస్టరీ అంటే అంతా ఏదో చూద్దాం రండి. యాక్చువల్లీ నేను గుడి లోపలంతా చూపిస్తూ టెంపుల్ హిస్టరీ చెప్దాము, ఇక్కడ ఉన్న కృష్ణుడి విశిష్టత ఏంటి అంతా చెప్దాం అనుకున్నాను. మొబైల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ సైడ్ టెంపుల్. అండ్ నేను గుడి బయట నుంచే ధ్వజస్తంభం చూపిస్తున్నాను. అండ్ గుడి చరిత్ర అంతా ఎంతో తెలుసుకుందాం రండి. ఎంతమంది చెప్పినట్టు ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి దర్శనం ఇప్పుడే చేసుకున్నాము. యాక్చువల్లీ ఇది సిటీ సెంటర్ లో ఉన్నట్టుంది, బట్ లోపలికి వస్తే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ సారథి స్వామి విశిష్టత చాలా ఉంది. లైక్ కురుక్షేత్రం అప్పుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు కృష్ణుడు. అలా ఉన్నప్పుడు భీష్ముడు అర్జునుడు వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకునేటప్పుడు భీష్ముడు వేసిన బాణము ముందు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడికి తగిలిందంట. అప్పుడు కృష్ణుడికి కూడా గాయాలయ్యాయంట. ఇక్కడ ఉన్న విగ్రహం కూడా అట్లా గాయాలైనట్టు ఉంటుంది ఫేస్ మీద అంతా. అండ్ లోకంలోనే ఎక్కడా లేదు, లోకంలో మీసం ఉన్న కృష్ణుడు ఇక్కడ ఒక్క చోటే ఉన్నాడు. అండ్ అండ్ ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అంట. 6th సెంచరీలో బిల్డ్ చేశారంట ఈ టెంపుల్ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. అంటే ఇంత సిటీలో ఉండి చాలా మంది చెప్తున్నారు ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ చెన్నై అంటే ఫస్ట్ వచ్చే ప్లేస్ ఇదే, పార్థసారథి టెంపుల్.